మన సెకండ్ రెసిపీ ఉరద్ దాల్ porridge. ఉరద్ దాల్ porridge ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్న ఉరద్ దాల్ వేసుకుందాం, లేదా బాయిల్ చేసిన ఉరద్ దాల్ అయినా తీసుకోవచ్చు. కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మెంతులు, అలాగే కాస్త బెల్లం, కొంచెం సాల్ట్, కొబ్బరి పాలు, వెల్లుల్లి, కాస్త అల్లం పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది. మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకుందాం థిక్నెస్ కోసం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉరద్ దాల్ని బాగా మ్యాష్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఏజ్ పీపుల్ కానీ పిల్లలకైతే ఇచ్చేటప్పుడు బాగా మ్యాష్ చేసి ఇవ్వచ్చు. నార్మల్ పీపుల్ అయితే ఇలా కూడా కన్స్యూమ్ చేసుకోవచ్చు. ఉరద్ దాల్ porridge రెడీ అయిపోయింది. ఉరద్ దాల్ porridge కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన నల్ల మినపప్పు 1 కప్పు, బ్రౌన్ రైస్ 2 టీ స్పూన్లు, వెల్లుల్లి కొద్దిగా, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం 1/2 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, అల్లం పొడి 1/2 టీ స్పూన్. ఉరద్ దాల్ porridge తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నానబెట్టిన మినపప్పు నీళ్లు పోసి బెల్లం, ఉప్పు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఉరద్ దాల్ porridge రెడీ.